శ్రీగురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. 1-2వ తారీఖులు ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో దశమ వార్షిక తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు జరగనున్నాయి. ఇది మహోత్సవం అని ఇందాకే మేము సంభాషణలో అనుకున్నాం. మామూలుగా విద్వత్సభలో ఎవరి విద్వత్తును ప్రదర్శించేటువంటి అవకాశం, పాండిత్య ప్రకర్ష చేత వారు లోకంలో ఉన్నతమైనటువంటి పండితులుగా కొనియాడబడేటువంటి అవకాశం విద్వత్సభల్లో ఉంటుంది. కానీ జ్యోతిష విద్వత్సభలో ఒకరిదంటూ గెలుపు అనేటువంటి దానిని మనము చెప్పటానికి లేదు. ఎందుకంటే అది కర్మ సిద్ధాంతానికి వైదికమైనటువంటి అంగంగా ఉండటం వలన ఇక్కడ పూర్వపక్షం ఉత్తరపక్షం అనేటువంటి ఉభయభావాలు ఉండవు. అక్కడ ఏదున్నప్పటికీ కూడా సార్వజనికంగా ఆచరింపదగినటువంటి ఏ వ్యవహార నిర్ణయములున్నాయో, కర్మల యొక్క ప్రమాణాలు ఉన్నాయో వాటిని మాత్రమే సూచించటం చేత వాక్యార్థాలు చేసిన వారు కూడా ఆ కర్మను ఆచరించి తరింపచేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ఉత్సవము దశాబ్ది మహోత్సవాలు, తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష విద్వత్సభలు. అలాగా పోయిన 9వ వార్షిక సభలు పుష్పగిరి పీఠంలో అద్భుతంగా పండితుల యొక్క వాదోపవాదాల మధ్యన అనేక జటిలమైనటువంటి సమస్య పరిష్కారాలను ఈ 2026వ సంవత్సరానికి వారు అందిస్తూ జనావళికి ఏది సముచితమో అటువంటి ఉత్కృష్టమైన నిర్ణయాన్ని చేశారు మన ఉభయ రాష్ట్రంలో ఉన్నటువంటి పండితుల యొక్క వాక్యార్థములు. ఎందుకంటే తెలంగాణ విద్వత్సభ అయినప్పటికీ కూడా వీరు నిర్ణయించినటువంటి దాన్ని మిగిలినటువంటి జ్యోతిష పండితులు కూడా ఆమోదించాలి. ఆమోదించినప్పుడే అది సిద్ధాంతమవుతుంది. గ్రంథాల్లో మనకు ఎక్కడా కూడా ఇద్దరు వాదిస్తున్నారు కదా, ఏ పక్షం నిజము అనేటువంటి భావన గ్రంథం వీరిది సత్యము, వారిది అసత్యము ఉండదు. కారణం ఏమిటి అంటే సాధారణంగా విధి కాలాలు సమానంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి కాల ప్రమాణము, ప్రమాణము, తిథి ప్రమాణాలని బట్టి నిర్ణయం చేసేటువంటి ఒక కాలపట్టిక మనకుంటే, కదాచిత్ మనకి ఎప్పుడైనా ఒక విశేషమైనటువంటి తిథి సంయోగాలు కానీ, అకాలంలో పడేటువంటి తిథులు కానీ అది ముందు రోజు చేయాలా తర్వాత రోజు చేయాలా, ఇలాంటి సంశయాలు విశేషమైనటువంటి సామాన్య విశేష శాస్త్రాల యొక్క సందిగ్ధత ఏర్పడుతుంది. అప్పుడు అనేక గ్రంథాల్లో అనేక విషయాలలో ఋషులైనటువంటి వారు ఆ సందర్భాల్లో విశేష శాస్త్ర సంప్రదాయాన్ని మనకు అందించారు. కొందరు సామాన్యం అన్ని వేళలా ఉత్కృష్టమని కొంతమంది అంటారు. విశేషము ఆ తత్సంబంధమైనటువంటి కాలీనంలో తప్పకుండా మనం ఆ విశేషాన్ని ఆచరించాలి అని సిద్ధాంతాలు, ఇలాంటివన్నీ కూడా విద్వత్సభల్లోనే మనము చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి విధి మనకు ఉంటుంది. కనుక విద్వత్సభలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఈ విద్వత్సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏదైనా మిగిలినటువంటి శాస్త్రాల్లో అది గొప్ప ఇది గొప్ప అనుకున్నా పెద్ద మనకు పొరపాటు లేదు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఒకరోజు ముందు వెనకలైనప్పటికీ కూడా చేసేటువంటి కర్మల యొక్క దాన యజ్ఞ తపో కర్మల యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా మానవులు అందుకునే అవకాశము లేదు. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రం వేదానికి కన్నులు లాంటివి. వేదానాం అయనం జ్యోతిషం. కాబట్టి ఆ కంటితో మనం చూస్తున్నాం.
కంటి చేతనే మనము లోకంలో ఏదైనా పదార్థ విజ్ఞానము అక్షరమైన విద్య అయినా సాధించటానికి ఉత్కృష్టమైనటువంటి అంగము ఇంద్రియముగా మనకు కన్నులే చెప్పబడుతుంది. అటువంటి జ్యోతిష్యం వేదాంగములలో కన్నులలాగా కీర్తింపబడుతున్నది కనుక ఈ యొక్క చక్షుర్విద్యగా కీర్తింపబడేటువంటి జ్యోతిష్శాస్త్ర సభలలో మహానుభావులైనటువంటి అభ్యస్తులైనటువంటి పండితులందరూ వస్తూ ఉన్నారు. వారి వారి వాక్యార్థాన్ని వినిపిస్తూ ఉన్నారు. సిద్ధాంత ప్రతిపాదనలు చేస్తూ మానవాళికి సరైన సముచితమైనటువంటి కాల నిర్ణయాన్ని అందిస్తూ మానవాళిని సత్కర్మ ఆచరణ సంప్రదాయ మార్గంలో నడుపుతూ సనాతన ధర్మానికి వీరు చేస్తున్నటువంటి మహోపకారము వర్ణించటానికి వాక్యములు లేవు. ఇది దశాబ్ది మహోత్సవాలలో మానసికంగా మేము చెప్తున్నటువంటి ఆనందకరమైనటువంటి వార్త. ఎందుకంటే పోయినసారి అన్నాం, నవమ వార్షికము ఈ పై కాలానికంతా కూడా దశాబ్ది నుంచి వీరికి ప్రతి వాక్యము కూడా జనావళికి తపోఫలాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి అన్నాం. వీళ్ళు 10 ఏళ్ళు తపస్సు చేశారు. తెలంగాణ విద్వత్సభ జ్యోతిష్శాస్త్ర విద్వత్సభ వాళ్ళు 10 సంవత్సరాలు ఈ యొక్క సభను నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ తపస్సు చేస్తూ లోకానికి ఒక సత్కాలాన్ని అందిస్తున్నారు. సత్కర్మలు చేసేవారున్నారు, దానాలు చేసేవారున్నారు, విద్యాబోధన చేసేవారున్నారు. కానీ సత్కాలాన్ని అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలంగాణ విద్వత్సభ సభ్యులు అని మేము మనసా వాచా కర్మణ వారిని హర్షిస్తూ చెప్తున్నటువంటి మాట. ఇలాగే ఈ సభ తరతరాలు కూడా సత్కాల నిర్ణయాన్ని లోకానికి జనానికి అందిస్తూ కాలోచితమైనటువంటి కర్మల యందు మనుష్యులకు శ్రద్ధ కలిగించే విధానంలో ఆ కాలంలో ఆ పర్వములు ఆచరించటం వలన పరిపూర్ణమైనటువంటి దైవిక బలం ప్రజలకు అంది ఆ ప్రజలు ధర్మాత్ములై లోకంలో సనాతన ధర్మాన్ని సుప్రతిష్ఠితం చెయ్యాలి అని ఈ 10వ వార్షిక తెలంగాణ విద్వత్సభ పక్షాన విశిష్ట సేవా పురస్కారాలు 12 మందికి అందిస్తున్నారు. ఈ యొక్క 10వ వార్షికంలో ఒక 2 సంఖ్య ఎక్కువగా ద్విగుణాధికంగా పుష్కర పండిత సత్కారం. ఇది మనకు పండిత సత్కారం వలన జరిగేటువంటి ప్రయోజనాలని మళ్ళీ మేము సభలో చెప్తాం. కారణం ఏమిటి అంటే పండితులకు సత్కరించటము అంటే సాక్షాత్తు సరస్వతీదేవిని మనము అర్చించటం. పండితులని దర్శించటము అంటే తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షమవుతారో లేదో కానీ ఆ దేవతా శక్తి కలిగినటువంటి పండితులను చూస్తే అంటే ఆ విద్యను సముపార్జించినటువంటి పండితులను చూస్తే దేవతా దర్శనంతో సమానం. అందుకే వారిని దేవతలతో పోలుస్తున్నారు. ఇది శాస్త్ర ప్రమాణమైనటువంటి వచనం కనుక తప్పకుండా అందరూ ఈ యొక్క తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాల యందు తప్పక రవీంద్ర భారతిలో జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో అశేషంగా ప్రజానీకం పంచుకొని ఆ విద్యలో ఉన్నటువంటి సారాన్ని చూస్తే అర్థం కాని వారికి చూస్తేనేమో గలాటలా ఉంటుంది, అర్థమైనటువంటి వారికేమో అదొక అద్భుతమైనటువంటి లీలా తాండవంలా ఉంటుంది. నిజానికి చిట్ట చివరికి శివుడి తాండవం చేసిన తర్వాత లోకాలన్నీ ప్రశాంతంగా ఉన్నట్టుగా కాలము ఒకసారి ప్రశాంతమైనటువంటి ఉపశమన స్థితిని పొందుతుంది అంటే విద్వత్సభ తర్వాత మనం ఆ నిర్ణయాన్ని వినాలి. అటువంటి అద్భుతమైనటువంటి దశాబ్ది మహోత్సవాల యందు తప్పక ఈ యొక్క సభ్యులందరూ కూడా ఉత్సాహంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు ఆ దిగ్విజయ ఆనందాన్ని మీరు పొందాలి. ప్రజలందరూ కూడా ఈ యొక్క మహోత్సవాన్ని పాలు పంచుకొని మనదైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరుస్తూ మన యొక్క సనాతన ధర్మ వైభవాన్ని ప్రత్యక్షరు తిలకించాలి అని అందరికీ మాధ్యమంగా ఆశీర్వదిస్తూ ధర్మాన్ని కాపాడేది శాస్త్రం ఒక్కటే. అందుకే బ్రహ్మసూత్ర భాష్యంలో శాస్త్రయోనిత్వాత్ అని ఒక సూత్రం మనకు కనిపిస్తుంది. అంటే శాస్త్రం అనేటువంటిది సకలాధారం. ఒక వృక్షం దగ్గర నుంచి అంతరిక్షం వరకు అంతా శాస్త్రమే. శాస్త్రం లేనిది ఎక్కడా ప్రపంచంలో శాస్త్రాతిరిక్తమైనటువంటి ప్రమాణం ఎక్కడా కనిపించదు. అందుకే మన గీతలో కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యో వ్యవస్థితో అన్నారు. కాబట్టి అందులో ఒక వేదానికి సంబంధించినటువంటి షడంగాలలో జ్యోతిషం అనేటువంటిది చక్షురు విద్య.
ప్రత్యక్షమైనటువంటి విద్య కనుక ఆ జ్యోతిష్యానికి అధిష్టాన దేవతగా ఉండేటువంటి పరబ్రహ్మస్వరూపాలు ఎంతమంది ఉన్నా జ్యోతిష్యానికి అధిష్టాన దేవత అభిమాన దేవత సూర్యుడు. అందుకే ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాన్నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆయన రాగానే ఎలాగైతే శరీరంలో ఉండే తమస్సు, లోకంలో ఉండేటువంటి తమస్సు పోతుందో, జ్యోతిష్శాస్త్రము యొక్క శబ్దనామ ఉచ్చారణ మాత్రం చేత మనకు ఆవరించి ఉన్న అంధకారాలన్నీ పోవాలని ఆ సూర్యభగవాను నమస్కరిస్తూ స్వస్తి చెప్తూ తప్పకుండా అందరూ పాల్గొనండి. అద్భుతమైనటువంటి భారతీయ విజ్ఞాన సంపదను వినండి, తిలకించండి, తరించండి. స్వస్తి. దర్శనం